హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోసబ్సర్ 1197. ఈరోజు డేట్ మార్చ్ 9th 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డే మీకు హైసెన్స్ బ్రాండ్ సంబంధించిన 55 ఇంచెస్ QLED 4K టీవీ ఉంది. రెగ్యులర్గా 57,000 58,000 దాకా ఉంటుంది. ఈరోజు ప్రైస్ డౌన్ అయింది, 44,000కే అవైలబుల్గా ఉంది. ప్లస్ మీకు 1,000 రూపాయల కూపన్, 1,500 రూపాయల కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. సో అరౌండ్ 42,000 అలాంటి బడ్జెట్లో వస్తుంది. యాక్చువల్గా ఇది మంచి డీలే. సో ఎవరైతే 55 ఇంచెస్ QLED అది కూడా ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటారో ఒక లుక్ అయితే వెండి మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఏరోబ్లేడ్ బ్రాండ్కి సంబంధించిన కేసెస్ చాలా ప్రీమియంగా ఉంటాయి. వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి క్వాలిటీవి, నిల్కిన్, కిజ్డ్ రకరకాల చాలా ప్రీమియంవి ఇంపోర్ట్ చేసి మంచి ప్రైస్తో అమ్ముతున్నారు. ఈవెన్ బెటర్ దాన్ అమెజాన్ అనమాట. అమెజాన్లో అవే కేసెస్ మీకు చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి. అండ్ మనకు ఒక 10% డిస్కౌంట్ కూపన్ కూడా ఇచ్చారు. సో అది కూడా మీకు యాడ్ చేశాను. ఆ షార్ట్ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రీమియం కేసెస్ తక్కువ బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే మంచి ఆప్షన్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం చాలా సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. సేల్స్ రాబోతున్నాయి, కొంచెం యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 14 అలాగే 14 Plus ఈ రెండు మోడల్స్కి ఎల్లో కలర్ని వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. ఇది మార్చ్ 14వ తారీఖు నుంచి మన ఇండియాలో కూడా సేల్లోకి అవైలబుల్గా రానుంది. సో ఎవరైతే iPhone 14 అలాగే iPhone 14 Plus కొనుక్కుందాం అని అనుకుంటున్నారో, సో దాంట్లో ఎల్లో కలర్ కావాలనుకుంటే మార్చ్ 14వ తారీఖు వరకు వెయిట్ చేయండి. అలాగే వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచం మొత్తం మీద 2022లో ఎక్కువగా అమ్ముడుపోతున్న టాప్ 10 స్మార్ట్ ఫోన్ లిస్ట్ అనేది ఒకటి బయటకు వచ్చింది. సో ఇందులో అవుట్ ఆఫ్ 10లో 8 యాపిల్ ఐఫోన్సే ఉన్నాయి. సో దాంట్లో టాప్లో మాత్రం iPhone 13 ఉంది. అలాగే iPhone 14 సిరీస్, iPhone 12 సిరీస్లో ఫోన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. 4వ ప్లేస్లో మాత్రం సామ్సంగ్ గెలాక్సీ A13 ఉంది. అలాగే 10th ప్లేస్లో సామ్సంగ్ గెలాక్సీ A03 ఉందన్నమాట. ఇవి రెండే అదర్ బ్రాండ్, అది కూడా ఒక బ్రాండే. సామ్సంగ్ నుంచి 2 ఫోన్స్, 8 ఫోన్లు ఏమో యాపిల్ ఐఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది గ్లోబల్గా అన్ని కంట్రీస్లో అమ్ముడుపోతున్న టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి iQOO నుంచి iQOO ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. iQOO Z7 5G అనేది మీకు మార్చ్ 21వ తారీఖున లాంచ్ కాబోతుంది. సో దీంట్లో 6.4 ఇంచెస్ వరకు 90Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీను, అలాగే మీకు డైమండ్స్ది 925G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్, రెండోది 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5000 mAh వరకు బ్యాటరీ విత్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉండబోతుంది. అరౌండ్ 16,000-17,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోను లాంచ్ అవుతుందని ఒక రూమర్ అయితే ఉంది. ఈ బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ వద్ది. ఆ పర్టికులర్ బడ్జెట్లో వెయిట్ చేయండి. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి డిస్ప్లే అండ్ అఫ్కోర్స్ నాచ్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఏంటంటే AMOLED స్క్రీన్ కాబట్టి ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు ఆ పర్టికులర్ బడ్జెట్. అది కూడా పవర్ఫుల్ ప్రాసెసరు, మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. ఇది ఆ బడ్జెట్లో లాంచ్ అయితే లుక్ వేయండి. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. అఫీషియల్ ప్రైజింగ్ తెలిసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. పోకో X5 5G మార్చ్ 14వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇది 15, 16, 17,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోను. ఏదైతే రెడ్మీ నోట్ 12 5G ఉందో దాంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో రీప్లేస్ చేస్తే అదే ఫోన్ ఎలాంటి చేంజెస్ ఉండవు, ఓన్లీ ప్రాసెసర్ మాత్రం మారిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ పోకో డిజైన్స్ అవి అయితే ఉంటాయి అనమాట. సో 16-17,000 రూపాయల బడ్జెట్లో వస్తే మాత్రం ఒక లుక్ వేదగ్గ ఫోనే. వెయిట్ చేయండి, మార్చ్ 14వ తారీఖు ఇది అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. రియల్మీ వాళ్ళు ఫోల్డ్ అలాగే ఫ్లిప్ వీటి మీద వర్క్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది ముందు కావాలని చెప్పి మాదసేత అడుగుతున్నారు. నేను అనుకోవటం వీళ్ళు రియల్మీ ఫ్లిప్ని తీసుకురావచ్చు. ఈ రియల్మీ ఫ్లిప్ మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వీళ్ళ పేరెంట్ బ్రాండ్ ఒప్పోలో ఉన్న ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ ఉంది కదా, దాన్నే కొంచెం అటు ఇటు చేసి కొంచెం ప్రాసెసర్ అవి ఇవి చేంజ్ చేసి వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ రన్నింగ్ కల్లా లేదంటే ఇంకొక 2-3 నెలల్లో ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో రియల్మీ నుంచి కూడా ఒక ఫ్లిప్ కానీ ఫోల్డ్ కానీ రాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఫ్లిప్, అది కూడా ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ ఏదైతే ఉందో అది వీళ్ళు కొంచెం అటు ఇటు చేసి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ వాళ్ళు గూగుల్ వన్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఈ గూగుల్ వన్ ప్యాకేజ్కి ఇంకొక కొత్త ఫీచర్ని యాడ్ చేశారు. అది కూడా ఫ్రీ VPNని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గూగుల్ వన్ అనేది ఎందుకు వాడతారంటే మీకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ కోసం, అలాగే గూగుల్ ఫొటోస్లో కొత్త ఫీచర్స్, అడిషనల్ AI టూల్స్ కోసం ఇలా రకరకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు కొత్తది యాడ్ చేస్తున్నారు.
అదే VPN. అది కూడా ఫ్రీగా వెళ్ళి VPN ఇస్తారు. అంటే ఫ్రీగా అంటే ఆల్రెడీ మీరు ఏదైతే కొనుక్కున్న ప్లాన్ ఉంటుందో దాంట్లో ఇది ఒకటి అడిషన్ యాడ్ చేస్తున్నారన్నమాట. సో ఎవరైతే Google One యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో మనకి కొత్తగా ఎడిటింగ్ టూల్స్ రాబోతున్నాయి. అంటే మీరు స్టేటస్ రాసుకునేటప్పుడు టెక్స్ట్కి సంబంధించిన ఏవైతే టూల్స్ ఉంటాయో వాటిని కొంచెం మోడిఫై చేస్తున్నారు. కొత్త అప్డేట్ అనేది రాబోతుంది. ఇది ఆల్రెడీ iOSలో బీటా మెంబర్స్కి ఆల్రెడీ రోల్అవుట్ అయింది. సో తొందరలోనే మీకు ఆండ్రాయిడ్లో కూడా ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్గా మార్చి 15వ తారీఖున గ్లోబల్గా మేబీ మన ఇండియాలో కూడా శాంసంగ్ గెలాక్సీ A34 5G, శాంసంగ్ గెలాక్సీ A54 5Gని లాంచ్ చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ A34 5Gలో డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ ఉంటే, శాంసంగ్ గెలాక్సీ A54 5Gలో ఎగ్జినోస్ 1380 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. రెండు కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్లు అండ్ రెండు AMOLED డిస్ప్లేతో వస్తాయి, రెండు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తాయి, రెండు 50 మెగాపిక్సెల్ కెమెరా సపోర్ట్తో వస్తాయి. టెక్నికల్గా రెండు దగ్గరగా సేమ్ ఉంటాయి. బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. కాకపోతే A34 ఏమో మీకు నాచ్తో వస్తాయి, ఇదేమో పంచోల్తో వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ అనమాట. సో ప్రైజింగ్ మాత్రం ఈసారి కొంచెం ఎక్కువగానే ఉండొచ్చేమో. వెయిట్ చేయండి, మార్చి 15వ తారీఖున దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి, మోటరోలా రేపు మన ఇండియాలో మోటరోలా G73 5G మొబైల్ని లాంచ్ చేయబోతుంది. ఒకవేళ ఇది లీక్ అయిపోయిన ప్రైస్ ప్రకారం లాంచ్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక లుక్ వేదగ్గ స్మార్ట్ ఫోను. యాక్చువల్గా 8GB 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్తో 16,999 రూపాయలకి రాబోతున్నట్టు ఒక ప్రైస్ లీక్ అయితే వచ్చింది. నిజంగానే ఆ ప్రైజ్లో లీక్ అయితే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. క్లీన్ స్టాక్ ఆర్డ్ ఎక్స్పీరియన్స్, చిన్న సైజులో ఉంటుంది స్క్రీన్ సైజు అండ్ మంచి డిస్ప్లే అండ్ మంచి కెమెరాస్ అండ్ మంచి బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి అన్ని ఫీచర్లు వీళ్ళు దీంట్లో బాగానే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఒక పవర్ఫుల్ ప్రాసెసరు, మీకు డైమెన్సిటీ 930 5G ప్రాసెసరు. చాలా బాగుంది ఫోన్. నేను ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు రేపు మార్నింగ్ అయితే తీసుకొస్తాను. సో ఒకవేళ లీక్ అయిపోయిన ప్రైజింగ్ ప్రకారం నేను వీడియో రికార్డింగ్ చేసినప్పటికీ ప్రైస్ ఏమీ లీక్ కాలేదు. ఒకవేళ ఆ ప్రైస్కి లీక్ అయితే మాత్రం చాలా మంచి ప్రైజే అవుతుంది. వెయిట్ చేయండి, మీకు రేపు దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో కూడా మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాపే ఉంది. పవర్ ఆడియో ప్రో 10 రూపాయలది ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.